మీరంతా ఏ కంట్రీస్ నుంచి మస్కట్ నుంచి అని తెలుసు మ్యాక్సిమం. రామదాస్ ఉన్నాడు కాబట్టి ఇది 6 కంట్రీస్ ఖతారు, బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్. అడిగారు కూర్చోబెట్టారు. సో బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ అంటే మస్కట్, ఇది యూఏఈ అన్నమాట. సౌదీ అరేబియా, ఆరు దేశాన్ని మన యూఏ మన మిడిల్ ఈస్ట్ అరబ్ దేశాల్లో మన యూనిట్స్ ఉన్నాయి. మేబీ ప్రోగ్రామ్ మీ బర్త్డే కానీ మీకు ఒక అభిమాని అయితే చెప్తాను. అక్కడ మన బహ్రెయిన్ నుంచి మీ పోస్టర్స్ కారు కంటించి మొత్తం బహ్రెయిన్ అంతా తిప్పుతాడు. రెడ్డి ప్రసాద్ నేను రాయుడు గారు నేను కోవైట్ కంచెల్ స్ట్రీట్ అనేది చంద్రగిరి మన తిరుపతి దగ్గర. నేను మనకి చూస్తూ జనసేన కూడా కనుమరు కూడా ఇచ్చేసి చేస్తాను. ఓవరాల్ గా ఆపరేషన్స్ అన్ని యూఏ నుంచి చేస్తారు. నువ్వు ఆ లేడీస్ ఇద్దరు అడ్డు వస్తాను బాగుండేది చూడలేదు ఇబ్బంది పడతారు. మన కేసరి త్రిమూర్తి గారు నేను ఒక మెకానికల్ ఇంజనీర్ గా వచ్చి మీ దీంతో ఆయన ఒక స్ఫూర్తితో ఒక స్టీల్ ఇండస్ట్రీ పెట్టి చాలా చక్కగా గామా అవార్డ్స్ పెట్టి తెలుగు గామా అవార్డ్స్ నేనే చేస్తాను. అవును అవును ఏదో నాకు అసలు తెలుగు వారికి పరిస్థితి కాదు. తెలుగు వారికి ఒక పెద్ద అవార్డ్స్ అంటే అది ఒక చాలా పెద్ద గ్రాండ్. ఏ రంగాల్లో ఇస్తారు మీరు అవార్డ్స్? ప్రజలు చరణ్ బాబు రావడం ఇదంతా వాళ్ళ తరపునగానే ఉత్సాహం ఉంది. ఏంటి రైట్ మనం ఎక్కువ మంది ఉన్నారు కదంటే మనం క్లాస్ లో ఓటుకోలేదండి. 50-60 దాటిపోయారు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలండి. వాళ్ళ పిల్లలు మీ అబ్బాయితో కనెక్ట్ అయ్యారు. అందరూ వాళ్ళంత ఉత్సాహం ఉంది. పవన్ గారి మెయిన్ కనెక్ట్ వాళ్ళది ఇక్కడ పేరెంట్ ఫాదర్ సన్ రిలేషన్. ఇప్పుడు మా అబ్బాయి అన్నది సో ఈస్ టేకింగ్ సో మచ్ then observing the between family relation, how son has to be there, father how to. This is the basically connecting, not the cinema acting. That's the second result. So we are connected or motivated because అంటే ఇక్కడ బయటికి రాని విషయం లోపల జరిగిన విషయం షేర్ చేస్తున్నాం. రిలేషన్స్ గురించి మనం మన ఫ్యామిలీ బాండింగ్స్ మన సనాతన మనకి ఎట్లా ఉండాలనే దాని మీద మతపరంగా కాదు, రిలేషన్స్ పరంగా, ఎమోషన్స్ పరంగా ఎలా ఉండాలి. మా పవన్ ఇంటికి వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకునే విధానం కానీ, తను నాకు రిసిప్రోకేట్ అయిన విధానం కానీ, ఇవన్నీ కలిపి పిఎం గారు ప్రత్యేకించి చెప్పారు. నేను ఆ వీడియో చూస్తుంటే ఆ వీడియో వెరీ హార్ట్ టచింగ్ గా ఉండి मैं आंखों में आंसू आ गए चिरंजीवी जी. आप ये हिंदुस्तान को भारत देश को आप ब्रदर्स दोनों अच्छी तरह एक मैसेज दिया था. ब्रदर्स कैसा रहना है, कैसा क्या करना है. ఆ క్వశ్చన్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అదే టైంలో ఇదంతా मेरे भाई वजह से हो गए सर, हम कुछ नहीं किया, दोनों मिलकर किया है. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గడ్డం పట్టాను స్టిల్ మీరు ఇద్దరు వల్ల అయింది. ఇది ఒకరి వల్ల కాదు. భారతదేశం ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు, ప్రతి యూత్ మాట్లాడుకున్నారు ఈ విషయం మీద. అటు ఆయన అంత ఇన్స్పైర్ అయ్యి ఎదురొచ్చి నాకు అలాంటి పెద్దల సభలో చేశారంటే అంత ఇన్స్పైర్ ఆయన మనస్ఫూర్తిగా చేశారు. సో అది అందుకనే నాకు కూడా వెరీ టచ్. నాకు ఇన్వాలంటరీగా మనసు స్పందించి చేస్తాను. నేను చేసినా, అటు పవన్ చేసినా, నా బిడ్డ చేసినా,
ఎవరు చేస్తారే జెన్యూనిటీ ఉంటుంది, ఆర్గానిక్గా ఉంటుంది. సో దాంట్లో నుంచి వచ్చిన అవుట్కమ్ జెన్యూనిటీ మీ అందరి మనసులో టచ్ చేస్తారు. ఏదైనా కృతకంగా ఉందనుకోండి, ఏదైనా ఫేక్గా ఉందనుకోండి అంటే తెలిసిపోతుంది డ్రామా ఆడుతున్నారు. బట్ అలాంటివి లేకుండా ఉండటం అనేది ఆ స్థాయి వాళ్ళు కూడా దాని గురించి ప్రశంసించారు, దాని గురించి ప్రశంసించారంటే డెఫినెట్లీ వీ హ్యాడ్ టు టేక్ ఇట్. సరే మీరు అన్నట్టుగా తండ్రి కొడుకుల రిలేషన్ ఎలా ఉండాలి బాగుండే కదండి. రియల్లీ గ్రేట్. ఈ రోజుకి చిరుత సినిమా రిలీజ్ 17 years అయింది. అంటే మాకు మస్కట్ నుంచి అప్పుడు రిలీజ్లు వచ్చేవి కాదు మీ సినిమాలు అవన్నీ. అప్పుడు రిలీజ్ కాకపోతే మీరు లేచేవారు కదా. 17 years బ్యాక్ మీరు తెల్లవారు 3 గంటలకు లేచి మీరు ఒక 5 కార్లు పట్టుకొని వాటర్లో వేసాలు ముందుగానే తీసుకొని సినిమా చూసి మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఓన్లీ అంటే అప్పుడు తర్వాత 17 years బ్యాక్ అప్పుడు ఒక 4 కార్లు వచ్చి ఇక్కడ ఫ్లాగ్లకి ఎవరు పట్టుకుంటే వేరే ఎవరైనా లోన్ వేస్తలేదు, అరబిక్ ఎట్లంటే బాబు సినిమా పూర్తిగా పాటు చేసి థియేటర్ ఉంటే అరబిక్స్ లోకల్స్ चिरंजीवी का भाई है ना, पूरा रिलेशन से बोल सर प्लीज पक्षा ఏ దేశం ఎగినా ఎందుకాలినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం అన్న రాయప్రోలు సుబ్బారావు గారి మాటలను స్ఫురిస్తూ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి వీరాభిమాని విజయనగరం జిల్లా వాస్తవ్యులు అయిన శ్రీ చందక రామదాసు గారు సివిల్ ఇంజనీర్ ఉద్యోగరీత్యా ఒమన్ దేశ రాజధాని మస్కట్ నగరానికి వచ్చి సాటి చిరు అభిమానులందరినీ సంఘటితపరచి 2 దశాబ్దాలకు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఆరాధ్య కథానాయకుడు శ్రీ కొడిగల చిరంజీవి గారి పేరున CMYF చిరు మెగా యూత్ ఫోర్స్ స్థాపించి ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి స్థాయిలో CMYF బ్రాండ్ ని తెలుగు వారికే కాకుండా యావత్ మెగా అభిమానులు గర్వపడే స్థాయికి తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం. తాను ముందుండి నడుస్తూ అందరినీ నడిపిస్తూ ఇటు మస్కట్ లోను అటు జనసేనానికి అండగా రాష్ట్రంలో జనసేన పార్టీకి అండగా పలు కార్యక్రమాలు చేయడం రామదాస్ కి చెల్లు. ఆరంభ శూరత్వం కాకుండా 20 ఏళ్లకు పైగా ఒక బరువుగా కాకుండా బాధ్యతగా ఏడాదికి 3 నుంచి 4 దఫాలు రక్తదాన శిబిరాలు నిర్వహించి ఒమాన్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారితో ప్రతి ఏడాది విధిగా ఉత్తమ రక్తదాతల జాబితాలో చిరు మెగా యూత్ ఫోర్స్ ఉంచడం మెగా అభిమానులు చిరంజీవి గారికి ఇస్తున్న కానుక. ఎండలను సైతం లెక్క చేయకుండా జాతరకు వచ్చినట్టు రక్తదాన శిబిరాలకు పురుషులతో పాటు స్త్రీలు కూడా వచ్చి రక్తదానం చేయడం చిరంజీవి గారిని ప్రేరణగా తీసుకున్న CMYF సభ్యులు రక్తదానంతోనే ఆగిపోకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం తమ వంతు సేవలు అందిస్తూ సాటి తెలుగు వారికి అండగా ఉండడం గొప్ప విషయం. అరబ్బుల ఇళ్ల పనులకు వచ్చే ఆంధ్ర మహిళలకి భాష రాక ఏజెంట్ల యొక్క అసత్య వాగ్దానాలకు ఇబ్బంది పడి భారతదేశ రాయబార కార్యాలయాల చుట్టూ తిరిగే వారికి మేమున్నామని సమయం కేటాయించడమే కాకుండా ఆర్థిక సహాయం చేయడం CMYF యొక్క గొప్ప ఉద్దేశం. అలాగే భవన నిర్మాణ రంగంలోకి వచ్చి సరైన వీసా డాక్యుమెంట్స్ లేని వారికి కూడా తమదైన సహాయం అందించి పరాయి దేశంలో కూడా చిరు సహాయం చేస్తున్న CMYF ఒక అద్భుతం. కరోనా సమయంలో ఎంతో మందికి సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులతో పాటు స్వదేశానికి పంపే ఏర్పాటు CMYF వారు చేసి అందరి మన్ననలు పొందారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న CMYF సభ్యులు అక్కడితో ఆగకుండా స్వదేశంలో సంభవించే విపత్తులకు లక్షలాది రూపాయలను పోగు చేసి మన ప్రభుత్వాలకు విరాళంగా పంపడం విశేషం. గుజరాత్ భూకంపమైన
మహబూబ్ నగర్ వరదలైన, విశాఖ హుద్హుదైన మొదట స్పందించింది మస్కట్ నుంచి CMYF మాత్రమే. అభిమానులను చిరంజీవి గారు ఎందుకు ఇంతగా చూసి మురిసిపోతారో CMYF కార్యక్రమాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎప్పుడో బమ్మెరపోతన్న గారు చెప్పినట్టు పరుల క్షేమాన్ని కాంక్షిస్తే పంచభూతాలు సహకరిస్తాయి అన్నట్టుగా ఆ వాక్కు ఈ గ్రూపుకి అచ్చంగా సరిపోతుంది. దానికి ఉదాహరణగా CMYF వారు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీ సీతారాముల కళ్యాణం, కార్తీక మాసంలో చేసే సహస్ర లింగార్చన, దసరాలో చేసే బతుకమ్మ పండుగకు ఒమాన్ దేశంలో ఉండే తెలుగు వారందరి సహకారంతో కనుల విందుగా లోక కళ్యాణార్థం చేయటం ఒక గొప్ప విశేషం. ఇక సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే ఎంతో క్రమశిక్షణతో కన్నుల విందుగా ఏడాదికి ఒకటి చొప్పున కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్వదేశం నుంచి వచ్చే ప్రముఖ కళాకారులను గౌరవిస్తూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో CMYF పాత్ర అనిర్వచనీయం. రామదాసు గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, వ్యవస్థ గాని సంఘం గాని కనీసం ఒక కుటుంబమైన బాగుండాలి అంటే అందులో కొందరైనా త్యాగం చేయాలి. అది మనమే ఎందుకు కాకూడదు అని ఎప్పుడూ చెప్పే మాట. మీ సేవాభావం మహాద్భుతం. లాంగ్ లివ్ చిరు, లాంగ్ లివ్ CMYF. ఇంట్లో కొంతకాలం నా దగ్గరకు వస్తున్నప్పుడు దృష్టిలో ఉంటానని చాలా గర్వంగా చాలా సంతోషిస్తాను. ఇది చాలా తక్కువ సార్. యాక్చువల్గా ట్రిప్పింగ్ కూడా చాలా తక్కువ అండి. ఆయన చేశారు మమ్మల్ని నిద్రపోవడం దేంట్లో అసలు. అది అంటే సత్యం ఎప్పుడు ఆగదు. మనం దానికి చెప్పుకుంటే ఏమవుతుందంటే చేసిన దానికి విలువ తగ్గిపోతుంది. నేను CCF అంటే చక్కగా మీరు చేస్తున్నప్పుడు నేను కూడా చేస్తాను చెప్పడం కరెక్ట్ కాదు. నేనంటే CCC పెట్టినప్పుడు, కరోనా క్రైసిస్ లో పెట్టినప్పుడు 14,000 మందికి 3 months పాటు మనం సప్లై చేసాం. ఇప్పుడు ఫ్రెండ్స్ సపోర్ట్తో పాటు చేసినప్పుడు ఎవరి దగ్గర వీడియో తీయటం కానీ అది పబ్లిసిటీ ఇవ్వడం కానీ చేయకూడదని చెప్పేసి ఎవరైతే ఆ గ్రూప్ ఉన్నారో మన డైరెక్టర్ పేరు మెహర్ కానీ, శంకర్ అని డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ, అమ్మారెడ్డి భరద్వాజ, C. కళ్యాణ్ ఇలాంటి వీళ్ళందరూ చెప్పారు అనమాట. అస్సలు మీరు వీడియోలు తీయటం కానీ వీడియోలు బయటకు ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళందరికీ శరణార్థులు కాదు, డబ్బులు లేని పేదవాడు కాదు. వాళ్ళు టైం పని లేక ఆ ఒక్క నెలకి వాళ్ళకి సంపాదనకు చేతిలో డబ్బులు ఆడక, అది కొంతమంది డబ్బులు అసలే బయటికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి అక్కడ. అందులో అస్సలు చేయలేదు. అందులో దానికి ఎక్కువ పబ్లిసిటీ కానీ ఆ విజువల్స్ కానీ ఎక్కడ బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళని అవమానపరచకూడదు. మనం అసలు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలనిపించింది. టాపిక్ ఎలా రేట్ చేశాను కాబట్టి, ఆచార్య షూటింగ్ జరుగుతుండగా మారేడుమిల్లిలో ఒక అమ్మాయి 30 years 32 years ఉంటాయి. తను ట్రైబల్ అమ్మాయిలతో పాటు తను కూడా ఉంది. అందులో తను ముందుకు రావాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటే మా వాళ్ళు సెక్యూరిటీ కూడా రెసిస్ట్ చేస్తారు. నా దృష్టిలో పర్లేదు. మెగాజీ అని ఒక యాక్టర్ ఉన్నాడు. తను వచ్చి అనే అమ్మాయి చాలా చెప్పుకోవాలంటే ఎట్లా రమ్మని ఒకసారి వచ్చింది. సరే వచ్చి తర్వాత ఏంటమ్మా ఇవ్వలేదండి, మీరు సహాయం చేసిన సమయంలో నేను ప్రభుత్వం ఉన్నాను 8 months నాకు మా ఆయన కూడా జూనియర్ ఆర్టిస్ట్ సప్లై జూనియర్ ఆర్టిస్ట్ పని లేక చేతిలో డబ్బులు ఆడక రేపు నెక్స్ట్ ఏం తినాలి అనే అయోమయ పరిస్థితిలో ఇది నా ఆకలి కంటే కూడా బిడ్డ ఎలా తీర్చాలి అనే దాని మీద ఉంది. నిజంగా మీలాంటి వాళ్ళు పూనుకుని నాకు కడుపులోనే నా బిడ్డ కూడా తిండి పెట్టారండి. అది పెట్టగా తెలియజేసినాక నాకు సంతృప్తిగా ఉంది. చెప్పాలని ప్రయత్నం చేస్తాను. అది నుంచి ఇంకేం కోరుకుని మీరు చేస్తే గొప్ప సహాయం. ఇప్పుడు ఆ బిడ్డ పుట్టింది చిన్న వయసు, 2-3 నెలల బిడ్డ. అది ఇంట్లో వదిలేసి నేను వచ్చి ఈ పని చేయడం చేశాను. అప్పుడు ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యానంటే డైరెక్ట్గా కాకుండా కడుపుండే బిడ్డకి ఇండైరెక్ట్గా ఆ టైంలో సహాయపడటం, అది మాతృమూర్తి తీసుకున్నాను.
అంత ఎత్తుగా ఇది ఇందులో ఇలాంటి సేవాభావం ఉన్న అందరికీ ఆవిడ ఆశీస్సులు వర్తిస్తాయి. అది కూడా ఒకళ్ళు తాగిపోతుంది పడిచే జీవనదిలా ఉంటుంది ఈ కార్యక్రమం. ఏదో ఒక రోజు బయటపడుతుంది, ఏదో ఒక రోజు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా మంది వస్తారు. ఇన్స్పిరేషన్గా తీసుకోవటం కోసం వాటి పేరుతోటి మా గొప్పలు చెప్పుకోవడం కోసం మరి ఎంత తాతృత్వం ఉందని చెప్పుకోవడం కోసం చేసే ప్రయత్నం ఎక్కడో కొంచెం దాని శాంటిటీ తగ్గిపోతుందని నా ఉద్దేశం. ప్రయత్నం చేయాలి. బట్ ఈ రోజు నువ్వు 2 దశాబ్దాలే చేస్తున్నావని తెలిసినప్పుడు నువ్వు చేసిన ప్రయత్నం ఆగలేదు. ఆ రోజు చెప్పినది ఏంటంటే ఈ రోజు తెలియపరచడం మూలంగా అందరూ జెన్యూనిటీ వీళ్ళందరూ దాన్ని గ్రహించారు. టైంలో ఇండియాలో ఉన్నప్పుడు కూడా అది ఇయర్లీ 3 to 4 times డేట్లు పెట్టి మనల్ని అందరూ వెళ్ళిపోతారు. ఇదే పని నువ్వు ఇండియాలో చేసావు అనుకో, ఇతను ఎలక్షన్స్ నిలబడాలి మహారాజు వాళ్ళ ఇంటి దగ్గర మనకి నిలబడే పని కూడా ఇవ్వాలి. సో ఇక నువ్వు చేసేది చాలా జెన్యూనిటీ. మీ యొక్క ఇన్స్పిరేషన్ ఆదర్శాల మీదే మేము ఇప్పుడు మీరు మీ దూరం ఉన్నా కానీ మీ వార్తలన్నా మీ గురించి ఉన్నా మా కుటుంబంలోనే జరిగింది. మా కుటుంబం కన్నా ఫీల్ చేస్తాం సార్. అదైతే 100% అండి. మీ వరకు ఎలా చెప్పాలో తెలియదు కానీ ప్రతి వీరాభిమాని ఏదో ఒక ఫీల్ అవుతుంది. ఇంట్లో ఏమైనా చిన్న నెగిటివ్ వచ్చినా తట్టుకోలేరు, పాజిటివ్ వస్తే ఎంతో ఆనందిస్తారు. అది ఎక్స్పీరియన్స్ భగవంతుడు మిమ్మల్ని క్రియేట్ చేసాడో తిరిగినాడని నా ఫీలింగ్ మాకైతే కలుగుతుండదు. నిజంగా ఎంత చెప్పినా అసలు అభిమానులు అందరికీ ఉండొచ్చు సార్, కానీ మీలాంటి వ్యక్తికి ఒక రాజకీయ పరంగా కావచ్చు, కులం పరంగా కావచ్చు, మతం పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇలాంటి వ్యక్తికి అభిమానిగా ఉన్నందుకు గర్వపడే వ్యక్తులు మేము ఉన్నారు. ఎందుకంటే మీరు అభిమానం సైతం సార్ మీరు చేస్తూ అంటే మీరు చిన్న వయసు నుంచి కూడా ఒక కష్టపడి ఒక శిఖరాగ్ర స్థానానికి వచ్చి కూడా ఎంత ఎదిగినా కానీ ఇలా ఒదిగి ఉండాలని చెప్పి మా అందరికీ కూడా ఒక మెసేజ్ని పాస్ చేస్తూ, అలాగే మీ అభిమానుల్ని చూడండి, ఒక నేత్రదానం కావచ్చు, రక్తదానం కావచ్చు, లాస్ట్కు ప్రాణవాయువును కూడా దానం చేస్తే మీరు దానం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా దానం చేసే స్థితికి మీరు తెచ్చారు సార్. నిజంగా మేము మీ అభిమానులు ఉండటం చాలా షార్ట్ 1 week కోసం ఇండియా వెళ్ళాను. పోయి మనకు మన బ్లడ్ బ్యాంక్ నుంచి సోమనాయుడు సార్ ఫోన్ చేశారు, ఈ విధంగా వస్తున్నారు. ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు బెంగళూరుకి వచ్చి ఫ్లైట్ తీసుకొని వచ్చేసారు. అంటే మీరు ఇక్కడికి వస్తున్నారంటే మిమ్మల్ని చూడని బతికేనా అవకాశాన్ని నేను ఉద్దేశంతో మాటల్లో జరుగుతుంది. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలను మనల్ని నడిపించే ఒక బాండింగ్ బంధం. అది ఈ బంధంలో మనల్ని ఒకరోజు వదులుకోలేము, బట్ ఒకరోజు చూసుకునే అవకాశం ఎప్పుడు రాకపోవచ్చు, ఇలా మాట్లాడుకునే అవకాశం రాకపోవచ్చు. కానీ మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుస్తూనే ఉంటుంది, బ్యాకప్ మైండ్ ఉంటూనే ఉంటుంది. అలాగే నేను ఏం చేస్తానో మీరు అందరూ గమనిస్తూనే ఉంటారు. అండ్ మీరు అందరూ గర్వపడే స్థాయిలోనే ఉంటాయి తప్ప నా కార్యక్రమాలు కానీ నా నడవడిక కానీ మ్యూచువల్ నా అవగాహన కూడా ఇచ్చారు మాకు 3 days అంటే జనసేన కార్యక్రమాలు తెలిసాను, పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తాం అక్కడ జనసేనకి. సో మేము ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు అభిమానులు, కానీ ఇప్పుడు ఏంటంటే జనసేన నాయకులుగా ఉన్నాము. మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాగబాబు గారు కుటుంబం పద్ధతులు ఉంటుంది, మా మధ్య పర్యటన వచ్చాము. మీరు అంటే ఆయన చెప్తున్నది ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ నుంచి వచ్చి మాకు చెప్తున్నారు ఇక్కడ యూఏలో సెంట్రల్ ఆఫీస్గా మొత్తం యాక్టివిటీస్ అన్ని వస్తుంటే అంటే సేవ కార్యక్రమంలో పార్టీని బలోపేతం చేస్తుంటారు. ఒక మంచి సంస్కృతి రాజకీయాలకు రావడానికి అలాంటి నిబద్ధత గల వ్యక్తి తను ప్రయత్నం చేస్తున్నప్పుడు చుట్టూండే పరిస్థితులు కానీ, చుట్టూండే అభిమానులు కానీ, చుట్టూండే నాయకులు కానీ, జనసేన సైనికులు కానీ వీళ్ళు కూడా కోఆపరేట్ చేస్తే తన అనుకున్న సాధ్యం. లేదంటే అడుగున తనని దిగజార్చడానికి ఎదుగుబండలే తనని అధపాతలు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. బట్ మీలాంటి వాళ్ళు అండదండలు తన యొక్క నిబద్ధతని గ్రహించి
ఇలాంటి వాడు ఉండాలి, నేటి రాజకీయాల్లో అలాంటి వాడు నిలబడాలి, ఉండాలని ఖచ్చితంగా పెను మార్పు రాబోతుంది. దానికి తను శ్రీకాంత్ చుట్టాడు, అందరూ సపోర్ట్ కొట్టారు. చాలా చాలా 6 months ముందు మన మాట మీద వెళ్ళిపోతుంది. 6 months ముందు చిరంజీవి తరఫున మన స్వామినాయుడు గారు కూడా ఫుల్ యాక్సిడెంట్ చేసి మన ఫ్యాన్స్ అంతా జనసేనకి బాగా కన్వర్ట్ చేసి బాగా అది ఒక బాగా ఫ్యాన్స్ అయింది. సంతోషం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గ్రహిస్తూనే ఉంటాడు. ఎన్నో రాజకీయ పార్టీలను చూస్తాం సార్, కానీ అన్ని సామాజిక వర్గాలు అందరూ బాగుండాలని చెప్పి ఒక నిబద్ధత, అంటే రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒక రకంగా ఉండొచ్చు, కొద్ది రోజుల తర్వాత ప్లేట్లు ఫిరాయించే వాళ్ళని చూసాం, కానీ ఒక నిబద్ధతగా పార్టీని, అలాగే తను నమ్ముకున్న వాళ్ళ కోసము ఏదైతే క్రియాశీలక సభ్యత్వం ఇలాంటివన్నీ చేస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోతున్నారంటే ఒక పెద్దన్న పాత్ర. మమ్మల్ని అందరినీ కూడా నా కుటుంబము వీళ్ళు బాగుంటేనే కదా అని ఫస్ట్ సేఫ్టీ చూస్తున్నారు సార్ మా అందరికీ కూడా. అది చాలా గర్వం. నెక్స్ట్ ఎప్పుడు కూడా కానీ ఒక వెలుగు తెలియాలంటే చీకటిని అనుభవించాలి. ప్రజలందరూ కూడా చీకటిని అనుభవిస్తున్నారు, ఇప్పుడు వెలుగు కావాలనుకున్నారు. అలాగే కొంత నమ్మడానికి కూడా కొంచెం టైం పట్టింది సార్. ఎంతమంది దగ్గర అనిపించుకున్నారు, ఎంతమంది అన్నారు, అన్నీ కూడా ఎక్కడే కానీ ఆయన తన ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నాడో ఎక్కడ సడలివ్వలేదు. కానీ సార్ మాకు ఇమోషనల్ అయింది ఏంటంటే ఆ గెలిచిన తర్వాత మన ఇంటికి వచ్చారు చూడండి సార్, అన్నయ్య నేను గెలిచాను అన్నయ్య, ప్రజలు నన్ను నమ్మారు అన్నయ్య, అమ్మ ప్రజలు నన్ను నమ్మారు, నన్ను గెలిపించాలని మీ పాదాల దగ్గరికి వచ్చాను సార్. నిజంగా ఆ నిమిషాన్ని నేను మర్చిపోయాను. ఆ దండేసిన విధానం కానీ అదేంటంటే అసలు మా గుండెలు అతిపోయినాయి. ఎందుకంటే స్టేజ్ మీద మోడీ గారితో మీ ముగ్గురిది మనది ఆ రెండు హైలైట్ అండి. ఫీలింగ్స్ మాకు అసలు ఆ దండేసిన విధానం అదొక చెప్తున్న సరే చూద్దాం వచ్చారు కదా. ఈ గెస్టులు మనసావాచ కర్మణ చేశాం కాబట్టి అది మిమ్మల్ని కూడా మనసు నిజంగా ఆ మూమెంట్ గురించి అందరూ కలిసి గ్యాదర్ అయ్యాం సార్. అభిమానులు మన ఫామ్ ల్యాండ్ లో అసలు అది ఎలా అంటే మైండ్ బ్లోయింగ్. ఇప్పటికే చెప్తున్న చాలా సాధారణంగా మామూలే కదా. అండ్ తమ్ముడు అనుకుని సాధించగలిగాడు, ఏదో సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇంటిలో పాది వచ్చారు, ఆడపడుచులేమో తనకి చేశారు, ఇవన్నీ మామూలుగా జరిగింది. కానీ అందులో ఉండే జెన్యూనిటీ అంటారే, నిజాయితీ, అది యావత్ భారతదేశాన్ని ప్రతి ఒక్కరిని తాకింది. అంటే మన దాకా రాలేదు కానీ కొన్ని టీవీస్ అటు బీహార్ సైడ్ కానీ జార్ఖండ్ అటు పక్క ఉంటే కొన్ని టీవీస్ అది కూడా పిఎంగా చెప్పిన మాట మా తెలియదు. ఇతర భాషలకు సంబంధించిన వాళ్ళు అన్న మాట, రామాయణం చదువుకుని అన్నతో ఎలా ఉండాలని తెలుసుకోవడం ఒక పద్ధతి, కానీ దానికోసం అయోధ్యకి వెళ్ళి రాముడు ఇది కాదు. తెలంగాణ హైదరాబాద్కి వెళ్తే అక్కడ రామలక్ష్మణ్ ఉన్నారు. టీవీ ఛానల్స్ లో వాళ్ళు కామెంటరీ చేస్తూ ఈ విజువల్స్ చేశారు. ఇది ఆయన ప్రోత్సహించింది. నా దగ్గర చాలా బ్రీఫ్గానే మాట్లాడారు ఆయన. మరి అంతకుముందు కింద గవర్నర్ కోసం వెయిట్ చేస్తూ ఆ స్టేజ్ కింద చాలాసేపు ఉన్నారు పవన్ కళ్యాణ్ పిఎం. అక్కడ బెజవాడలో ట్రాఫిక్ ఎక్కువై కొంచెం రసాబాస్ అయ్యి గవర్నర్ గారు రావడం లేట్ అయింది. ఆ టైంలో చాలా విపులంగా మాట్లాడారు. అతను అప్రిషియేట్ చేస్తారు. చూడండి, చాలా సంతోషం. అనుకోకుండా జరిగింది. ఇందాక జరిగిన దాంట్లో మనవాడు రాజా రవీంద్ర చెప్పారు, మహారాజు వాళ్ళ ఇంటి దగ్గర మనకి నేను కూడా పని కూడా ఇవ్వాలి. సో ఇక నువ్వు చేసేది చాలా జెన్యూనిటీ. మీ యొక్క ఇన్స్పిరేషన్స్ ఆదర్శాల మీద మేము ఇప్పుడు మీకు దూరం ఉన్నా కానీ మీ వార్తలన్నా మీ గురించి మా కుటుంబంలోనే జరిగింది. మా కుటుంబం కన్నా ఫీల్ చేస్తాను. అదైతే 100% అండి. మీ వరకు ఎలా చెప్పాలో తెలియదు కానీ ప్రతి వేరాన్ని ఏదో ఒక ఫీల్ చెప్తారు. ఇంట్లో ఏమైనా చిన్న నెగిటివ్ వచ్చినా తట్టుకోలేరు, పాజిటివ్ వస్తే ఎంతో ఆనందిస్తారు. అది ఎక్స్పీరియన్స్ భగవంతుడు మిమ్మల్ని క్రియేట్ చేసాడో తెలుగునాడని నా ఫీలింగ్ మాకైతే కలుగుతుండదు. నిజంగా ఎంత చెప్పినా అసలు
అభిమానులు అందరికీ ఉండొచ్చు సార్, కానీ మీలాంటి వ్యక్తికి ఒక రాజకీయ పరంగా కావచ్చు, కులం పరంగా కావచ్చు, మతం పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇలాంటి వ్యక్తికి అభిమానిగా ఉన్నందుకు గర్వపడే వ్యక్తులు మేము ఉన్నాం అందరం. ఎందుకంటే మీరు అభిమానం సైతం సార్ మీరు చేస్తూ అంటే మీరు చిన్న వయసులో నుంచి కూడా ఒక కష్టపడి ఒక శిఖరాగ్ర స్థానానికి వచ్చి కూడా ఎంత ఎదిగినా కానీ ఇలా ఒదిగి ఉండాలని చెప్పి మా అందరికీ కూడా ఒక మెసేజ్ ని పాస్ చేస్తూ, అలాగే మీ అభిమానుల్ని చూడండి, ఒక నేత్రదానం కావచ్చు, రక్తదానం కావచ్చు, లాస్ట్ ప్రాణవాయువును కూడా దానం చేసే మీరు దానం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా దానం చేసే స్థితికి మీరు తెచ్చారు సార్. నిజంగా మేము మీ అభిమానులు ఉండటం చాలా షార్ట్ 1 వీక్ కోసం ఇండియా వెళ్ళాను పోయి. మనకు మన బ్లడ్ బ్యాంక్ నుంచి సోమనాయుడు సార్ ఫోన్ చేశారు, ఈ విధంగా వస్తున్నారు. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు బెంగళూరుకి వచ్చి ఫ్లైట్ తీసుకొని వచ్చేసారు. అంటే మీరు ఇక్కడికి వస్తున్నారంటే మీరు మిమ్మల్ని చూడని బతికేనా అవకాశాన్ని నేను పొందుతున్నాను ఉద్దేశంతో మాటల్లో జరుగుతుంది. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలను మనల్ని నడిపించే ఒక బాండింగ్ బంధం అది. ఈ బంధంలో మనల్ని ఒకరోజు వదులుకోలేము, బట్ ఒకరోజు చూసిన అవకాశం ఎప్పుడు రాకపోవచ్చు, మాట్లాడుకునే అవకాశం రాకపోవచ్చు. కానీ మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుస్తూనే ఉంటుంది, బ్యాకప్ మైండ్ ఉంటూనే ఉంటుంది. అలాగే నేను ఏం చేస్తానో మీరు అందరూ గమనిస్తూనే ఉంటారు. అండ్ మీరందరూ గర్వపడే స్థాయిలోనే ఉంటాయి తప్ప నా కార్యక్రమాలు కానీ నా నడవడిక కానీ మ్యూచువల్ ఇది. నా అవగాహన కూడా వచ్చారు మాకు జనసేన కార్యక్రమాలు చేశాను, పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తాం అక్కడ జనసేనకి. సో మేము ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు అభిమానులు, కానీ ఇప్పుడు ఏంటంటే జనసేన నాయకులుగా ఉన్నాము. మా పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాగబాబు గారు కుటుంబం అద్భుతాలు ఉంటాయి, మా మధ్య తరగతి నుంచి వచ్చాము. మీరు అంటే ఆయన చెప్తున్నది ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ నుంచి వచ్చి మాకు చెప్తున్నారు. మిగతా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరూ సరదాగా కాసేపు చూసి వెళ్ళిపోయేవాడే. బట్ వీళ్ళు ఎలా కదా మీతో టైం స్పెండ్ చేస్తూ ఉండే అభిమానులు. వీళ్ళ అభిమానులు ఎలాగంటే మీ కుటుంబ సభ్యులు అనేలాగా అనుకోవాలి. జీవితంలో మేము అమ్మ నాన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ చూసాం సార్. మా ఆత్మకి పరమాత్మగా మిమ్మల్ని గుర్తించాం సార్ మేము. ఎందుకంటే శివుడు కృష్ణుడు మేము చూడకుండా కూడా కలియుగ దేవుడిగా మేము మిమ్మల్ని చూస్తున్నాం సార్. మేము నిజంగా మీరు ఫాలో థ్యాంక్స్. సరే, టైం అవుతుంది, నేను బయలుదేరాలి. వేళ దుబాయ్ నుంచి